అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గిందా? ఇక్కడ చూడండి, వాణిజ్య ఒప్పందంలో అమెరికా భారత్ తలొంచేసింది, దాని మీద ఒక వార్త కూడా వస్తుంది అన్నట్టు కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక వార్త అదే సంబంధించి, ఇది రీసెంట్గా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సుమారుగా అంటే 41% ఎంతో తగ్గించి 18% కుదించిన ఈ సుంకాలకు సంబంధించి అందరూ కూడా అబ్బా భలే చేశారులే, ఏదో ఒకటి చేయాలి వాడికి. దీనివల్ల ప్రవాస భారతీయులు అందరికీ లాభదాయకంగా ఉంటే వీళ్ళకి నొప్పి వచ్చింది, ఈ విపక్షాలకి నొప్పి. ఎందుకు? వాళ్ళకి పేరు వచ్చేస్తుంది. అయితే దాని మీద కూడా ఇక్కడ ఒక అంశము తెర మీద వైరల్ అవుతుంది, అదొక్కసారి మనం చూడండి. ఇండియా యుఎస్ ఒప్పందం సంబంధించి నోరు జారద్దు, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు చూస్తాం తేల్చి చెప్పిన భారత్. ఇది ఒకప్పుడు చెప్పింది అట్లా. అయితే ప్రస్తుత ఆర్థిక మాంద్యం, ప్రపంచం కుదేలవుతున్న ఆర్థిక మాంద్యం సంబంధించి భారత్ యొక్క మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కానీ, ఇట్లా సుంకాలకు సంబంధించి కానీ, రష్యాతో చమురు వ్యవహారంలో కానీ ఎక్కడెక్కడ ఒడిదుడుకులు వస్తున్నాయి, ఇది ఆర్థిక మాంద్యంలో మనం చిక్కుకుపోతాము, ఇప్పటికే 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాగుదాం జీడిపిలో అనుకుంటున్న ఈ ప్రయత్నంలో, వికసిత్ భారత్ అనే ప్రయత్నంలో ఇవన్నీ అడ్డంకులు తొలగించాలంటే కొన్ని తప్పదు. వీడు దుర్మార్గుడు, నచ్చదు. మనం ట్రంప్ గాడు తొగ్లక్ నిర్ణయాలే కాదనట్లేదు, కానీ మనం వ్యక్తిగత కక్షలతోనో లేదంటే పర్సనల్ ఒపీనియన్తోనో యావత్ భారతావనికో లేదా ప్రపంచానికి ఇబ్బంది కలిగే అంశాలు మనం చేయొద్దు. అదే ఇక్కడ వస్తుంది. ఒకసారి చూడండి. అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందానికి కొన్ని నెలల ముందు ఇరు దేశాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చిందట. ఏంటది? ట్రేడ్ డీల్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూస్తామని నాడు భారత్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అవును, వాడు ప్రతిసారి కూడా మేమే యుద్ధం ఆపాము, మేమే భారత్కి భిక్ష పెట్టాము, మేమే మా దయాదాక్షిణ్యంతో భారత్ బతుకుతుంది అనేలాగా మాట్లాడుతుంటే మనం ఎక్కడ స్పందించారా? లేదే. వాడు గొప్పలు చెప్పుకో నేనే పాకిస్తాన్ యుద్ధం ఆపరేషన్ సింధూర్ ఆపాయన్నా కూడా మనమేం మాట్లాడామా? లేదే. ఆ అజిత్ దోబాల్ గారు కానీ లేదా జైశంకర్ గారు కానీ వాళ్ళు ఎక్కడ స్పందించలేదు, కూల్గా ఉన్నారు. వీడు గొప్పలు చెప్పుకొని వీడు యాడ్లు వేసుకుంటున్నా కూడా, ఒరే నీ పిచ్చోడు, నీ యాడ్లు నువ్వు వేసుకొని నీ గొప్ప నువ్వే చెప్పుకో, డప్పు నువ్వే కొట్టుకో అని వదిలేశారు. సో ఇక్కడ అందుకు అలాంటి వాడికి వేచి చూస్తున్న తరుణంలో ఇక్కడ చూడండి, సెప్టెంబర్ ప్రారంభంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, ఈ అజిత్ దోబాల్ లాంటి వ్యక్తికి అంటే చిన్న సామాన్యులకు ఎవరండి ఇవి ఇలాంటి పదవి? ఒకసారి ఒక రిటైర్డ్ మేజరు ఆయన సింగ్, ఆయన ఇంటర్వ్యూ చూశాను. అని చెప్పారు అసలు అజిత్ దోబాల్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నారంటే ఆ ఛాంబర్లో మీటింగ్ అయినంతసేపు చక్కగా మాట్లాడతారంటే, బయటకు వచ్చిన తర్వాత ఆయన టీముతో ఆ మీటింగ్ సంబంధించిన కేస్ స్టడీ డిస్కస్ చేస్తారంట. ఎంత అబ్జర్వేషన్ అంటే అందులో మీటింగ్లో పాల్గొన్న సభ్యులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ గదిలో అట్మాస్ఫియర్ ఎలా ఉంది, యాంబియన్స్ ఏంటి, అది కూడా అబ్జర్వ్ చేస్తాడంట. ప్రతి వాళ్ళు మాట్లాడే మీటింగ్కి వాళ్ళు మీటింగ్ పిలిచారంటే ఏ పర్పస్లో పిలిచుంటారని కూడా ముందే గెస్ చేస్తాడంట. అక్కడ అదే జరుగుతుందంట. వాళ్ళ టీం సభ్యులు విస్తుపోతారంట, బా ఏంటి నా అనాలిసిస్ అని. దట్ ఈజ్ అజిత్ దోబాల్. అటువంటి వ్యక్తి ఇక్కడ భారత్ ఉన్నత ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం వెళ్తుండాలి కదా దేశానికి, అటువంటి వ్యక్తులు ఎంత కీలకము, ఎంత వెన్నుముకలాగా పనిచేస్తారో ఇక్కడ చూడండి. అయితే అజిత్ దోబాల్ గారు యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య సమావేశం జరిగింది. ఆ సమయంలో భారత ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ సహా పలువురు అధికారులు నోరు పారేసుకోవడం, టారిఫ్ల విషయంలో పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఎవరైనా బాబు రండి ప్లీజ్, మా దగ్గర ప్రోడక్ట్ కొనండి బాబు, మా షాప్లో ఇది కొనండి బాబు, బిజినెస్ అవుతుంది రండి బాబు ప్లీజ్, మీకు మంచి కావాలని ఏది కావాలంటే అది చూపిస్తా ఉండి, మీకు రేటు తగ్గిస్తా ఉండి. ఇది కదా వ్యాపారం చేసే లక్షణం. ఏయ్ నువ్వు కొంటావా, నీ పేక్ కోసేయాలా, నువ్వు కొంటావా లేదంటే నీకు మనుషులు పెట్టి కొట్టించేయాలా, ఇదంటే ఎవడు వెళ్తాడండి, ఎవడు పోతాడండి? ఎవడికి అరే తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినని రోజుల్లో వాడు వచ్చి పెద్దన్న ప్రపంచాన్ని అగ్రరాజ్యం నేను శాసిస్తానంటే ఆ నైజీరియానో లేకపోతే ఆ పాకిస్తానోడో అటువంటి చిత్తకార్చిన కుక్కలు భయపడతాయేమో. మనం ఎందుకు భయపడతామండి? సో ఇక్కడ ఇటువంటి సందర్భంలో నోరు పారేసుకోవడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, భారత్ మేము లేకపోతే లేదు, మేమే భిక్ష పెట్టాము, మేమే ఆపరేషన్ సింధూర్ ఆపాము, ఇట్లాంటి సెల్ఫ్ డబ్బాలు ఇవన్నీ కూడా భారత్ని కించపరిచేలాగా, మేము సుంకాలు విధిస్తాం అల్లాడిపోతారు, మీ భారతీయులందరినీ పంపించేస్తాం ఎక్కడి నుంచి, ఇట్లాంటి బెదిరింపులకు దిగితే ఎవడు మాత్రం కాంప్రమైజ్ అవుతాడు.
అవ్వలేదు కాబట్టే దానికి సంబంధించి నాడు జరిగిన భేటీలో భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఈడున్నంత వరకు మేమేం చేయమబ్బా, మీరేం చేసుకుంటూ చేసుకోండి అన్నట్టుగా జరుగుతాయి. కానీ ప్రపంచ ఆర్థిక మాంద్యం సంబంధించి ఏవైతే ఇన్నోవేషన్స్ వస్తున్నాయో కొత్తవా ఏఐ టెక్నాలజీ కానీ, అలాగే మొన్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ సంబంధించి కానీ, ఈ ఒప్పందాలకి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్కి, అలాగే భారతీయులు ఎక్కడైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఇన్నింటి మీద సమీక్ష నిర్వహించుకొని ఒక నిర్ణయం తీసుకొని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కి ప్రాబ్లం రాకుండా రేపు రాబోయే 2-3 ఏళ్లలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అగ్రిమెంట్ అంతా అయిపోయి భారతీయులందరూ ఆ 30 సుమారుగా అవి 27 దేశాలు, ఈ అమెరికా ఇలాంటి మిగతా దేశాలతో కూడా ఒప్పందాల్లో భాగంగా 39 దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందండి. దీనివల్ల ఎంతమందికి బెనిఫిట్ చూసారా? సరే, ఆ దుర్మార్గుడు కొద్దిగా మెట్టి దిగి వచ్చాడు, క్షమిద్దాం, ఛాన్స్ ఇద్దాం. అది కదా ఇప్పుడు జరిగింది. లాలూజీ పడ్డారు, కాంప్రమైజ్ అయిపోయారు. ఎక్కడండి ఇప్పటి వరకు మోదీ గారి మీద 3వ సారి ప్రధాని అయినప్పుడు ఆయన తాల కుటుంబ సభ్యులు కానీ, ఆయన వేలు విడిచిన మేనమామకి కొడుకు, తమ్ముడు, వరసైన మేనల్లుడు లాంటి వాళ్ళు కానీ ఉన్నారా? ఆయన సోదరులు ఇప్పటికి ఒకడు సాధారణంగా ఒక షాపులో పనిచేసుకుంటాడు, ఒక ఆయన ఒక చిన్న షాప్ పెట్టుకున్నాడు, ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగిగానే ఉన్నాడు. ఎవరైనా మేనల్లు కానీ అన్నయ్య పిల్లలను కానీ ఆ క్వార్టరీలో చేరిన వాళ్ళని చూపించండి, ఒక్క ఎలిగేషన్ చూపించండి. అది కదా, అలా ఉండడం ఎంత కష్టం. అరే చిన్న కార్పొరేటర్ అయితేనే, అరే కార్పొరేటర్ బామర్దినరా బాయ్ నేను అని దందాలు నిర్వహిస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ ఎంత ఉన్నా కూడా అటువంటి వాళ్ళకి ఇంకా ఏదో బురద జల్లే ప్రయత్నం. మరి కుటుంబపరమైన పార్టీలు కదా ఇవన్నీ. సో అట్లాంటివి వస్తాయి, చూడండి. అయితే ట్రంప్ ఆయన పరిపాలనాధికారుల బెదిరింపులకు భారత్ తలొగ్గదు. ట్రేడ్ డీల్ కోసం ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నామని దోబాల్ రూబియోతో చెప్పినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. దోబాల్ అంటే మరి అజిత్ దోబాల్ పీటర్ రూబియోతో చెప్పినట్లుగా బ్లూంబర్గ్ పేర్కొందట. దీంతో పాటు భారత్పై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ గాడిలోకి వస్తాయని పెట్టాడు కదా. మరి ఈ పాయింట్ ఎవరు మాట్లాడరే? ఇదంతా ఫస్ట్ పాయింటే మాట్లాడేసి లాస్ట్లో దోబాల్ గారు ఏమన్నారు, ఒకవేళ విమర్శలు తగ్గిస్తే, మీరు సుంకాలు కూడా తగ్గిస్తే, మరలా మా భారతీయులకి లేనిపోని ఫిట్టింగ్లు పెట్టి వీసాల మీద అంత డబ్బు $1,00,000 $2,00,000 అలాంటి రుద్దడాలు మానేస్తే మేము అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము, మళ్ళీ గాడిలోకి వస్తాయని దోబాల్ స్పష్టం చేశారు. ఇది లేకుండా పార్లమెంట్లో ఏదో హెడ్లైన్ చదివేసి మ్యాటర్ తెలియకుండా నోటుకొచ్చినట్టుగా మాట్లాడు. ఇక్కడ ఈయన బర్త్డేకి మోదీ గారికి ఫోన్ చేసి మరీ విష్ చేశాడంటే ఈయన. ఇప్పుడు ఎవరు అవసరం చూశారుగా, ఎవరు తలొగ్గారో చూశారుగా, ఎవరు రాజీకి వచ్చారో చూశారుగా. మేము 150%, 200% చైనా మీద విధించినట్టుగా భారత్ మీద కూడా విధిస్తే, సరే అవి ఇవి జరిగి మొత్తానికి ఒక 60% ఎందుకు వచ్చాయి. 60లో 41 తీసేసిన 59లో 41% తీస్తే 18% కుదించాడంటే ఎవరు కాంప్రమైజ్ అయినట్టు? ఎవరికి బెనిఫిట్ ఇది? ఈయనకి బెనిఫిట్టా, లేకపోతే ఈయన కుటుంబ సభ్యుల వ్యాపారులు ఉన్నారా? ఎవరికి బెనిఫిట్? సో ఇట్లాంటి రభసలు చాలా జరుగుతున్నాయి.